పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ 16, 17 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, వంగల శ్రీనివాస్, దాడి మల్లేశం, తోట లహరి, అంబటి చందు, తోటరాజు, అరుణ్ తేజాచారి, బొందల మహేష్, గిన్నెల రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనంటే మనం ఇక్కడ చేతి గుర్తుపై ఓటు వేసి వెంకయ్య రాజేంద్రరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఇంతకు ముందు చేసిన బండి సంజయ్ గాని, వినోద్ కుమార్ గాని మన వేములవాడకు 5 పైసల చిల్ల ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మన వెంకయ్య రాజేంద్ర గారిని గెలిపిస్తే ఆది శ్రీనివాసంతో వెంకయ్య రాజేంద్రరావు గారు కలిసి వేములవాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని వేములవాడ పట్టణ ప్రజలకు మనవి చేస్తున్నారు. ఈరోజు 16వ వార్డు, 17వ వార్డు గడప గడపకు మన ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి చేతి గుర్తుపై ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి. అలాగే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ ఆది శ్రీనన్న గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇంతవరకు కూడా రికాం లేకుండా ప్రజల మధ్యలోనే, ప్రజల కోసమే వాళ్ళకి ఏమేం పనులు కావాలని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. కొందరు గెలిచి ఇంటికి పరిమితమైతే అన్న గెలిచి ప్రజలకు దగ్గర అవుతుండు. అలాగే తనకు తోడుండి మరో జోడెద్దు లెక్క ఉండాలి అని అంటే ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. మంచి అభివృద్ధి పథంలో మనం ముందుకు పోవచ్చు. అలాగే రాహుల్ గాంధీ గారిని మనం పీఎం చేసుకుంటే ఈ రోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి మంచి బ్రహ్మాండమైన పనులైతాయి. అది ప్రజలు గమనించి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు గాని ప్రతి ఒక్క పథకం మనకు అందాలని అంటే ఈ రోజు మనం ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని మనం రాహుల్ గాంధీని పీఎం చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. జై ఆది శ్రీనన్న, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు.